బేసిక్గా ఒకటే, జగన్ని ఓడించడం అది జరిగింది, ముగ్గురు కలిస్తే కుదిరింది. మరి ఇప్పుడు ఎలా జగన్ని శాశ్వతంగా దెబ్బకొట్టడానికి పవన్ కళ్యాణ్ ముందున్నారు, వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? ఆగిపోతుందా? తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది, ఇక లేదు, ఇక దాని చరిత్ర అని జగన్ భావించాడు. సాధ్యమైందా? 40% ఓటింగే, 23 సీట్లే. అదే సందర్భం ఇప్పుడు అదే 40% ఓట్లు, 11 సీట్లే వైసీపీ. ఓటింగ్ సేమ్. ఇక్కడ ముగ్గురు కలిస్తే గెలుపు, అక్కడ ఒక్కడే గెలిచాడు. కాబట్టి జగన్ని ఓడగొట్టాలి అంటే ఒకసారికి సాధ్యమైంది. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు, నవరత్నాలు, సూపర్ సిక్స్లు, ఈ చర్చ నడుస్తుంది. అట్లాగే లంచాలు, అవినీతి, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, నాడు విధ్వంసం, నేటు నిజమా కాదా, ఏం జరిగింది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అలా జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, మోడీ సర్కార్ మీద ఒత్తిడి పెరుగుతుంది.